ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సమాజంలో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశమే స్మైల్ ఇండియా ఫౌండేషన్ ఉద్దేశమని, ఆ దిశగా ముందుకు వెళ్తుండడం హర్షించదగ్గ విషయమని మసీద్ ఇమాం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబో రంజాన్ సందర్భంగా స్మైల్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో రహమత్పూర్లో దాదాపు 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ రబీవుల్లా, వైస్ ప్రెసిడెంట్ షారు, సెక్రటరీ ఇమ్రాన్, ట్రెజరర్ బాషా, డైరెక్టర్ అక్బర్ మౌలానా, ఇనాముల్ హక్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమంలో స్మైల్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్య ఎంత అవసరమో అందుకు తగ్గట్టుగా వారి ఆరోగ్యం, వారి జీవన వృత్తి కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందచేసి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నామన్నారు. ఇలా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తాము చేపట్టే సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారము. ఈ స్మైల్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన ట్రస్ట్ సభ్యులందరూ యూత్ అంతా కలిసి చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే మన హిందూపురంలో యూత్ ఇట్లా కార్యక్రమాలకి ముందుకు రావడం ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఏరియాలో ఇట్లా మంచి పనులు చేస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది. భవిష్యత్తులో పిల్లలు చెడిపోకుండా ఇట్లా పనులు చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ప్రతి పేద ప్రజలకి ఇట్లాంటి పనులు చేయడం చాలా గౌరవంగా ఉంటుంది.